కార్పొరేట్ హాస్పిటల్స్ కు దీటుగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి గుండె ఆపరేషన్ నిర్వహిస్తుందని సూపరింటెండెంట్ రమణ యశస్వి కార్డియాలజీ హెచ్ఓడి పెరుగుంట హరికృష్ణమూర్తి తెలిపారు. ఒక విధంగా చెప్పాలంటే కార్పొరేట్ హాస్పిటల్స్ చేతులెత్తేసిన క్లిష్టమైన ఆపరేషన్లు విజయవంతం చేశామని చెప్పారు. గుండె విభాగానికి సంబంధించిన సకల సౌకర్యాలు జీజీహెచ్ లో ఉన్నాయని వివరించారు. జీజీహెచ్ సుశ్రుత హాల్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ₹1 ఖర్చు లేకుండా ఉచితంగానే బైపాస్ సర్జరీ నిర్వహిస్తున్నామని తెలిపారు. త్వరలోని కీహిల్ సర్జరీలు కూడా అందుబాటులో వస్తాయన్నారు. ఈ అవకాశాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో వైద్యులు కుప్పుస్వామి, ప్రమోద, యోగి సుందర్రావు, పోలయ్య తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు శుభోదయం. ఇవాళ నిజంగా జీజీహెచ్ చరిత్రలో శుభదినం. నేను సూపరింటెండెంట్గా ఈ జీజీహెచ్లో 21 రోజులైంది. వాటికి ఈ 21 రోజులో మా కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జన్స్ 7 కేసులు బైపాస్ సర్జరీలు చేశారు. నిజంగా అయితే ఒకటి రికార్డు. అయితే నేను వచ్చిన తర్వాత మన మీడియా మిత్రులను ప్రత్యేకంగా కలవలేదు. అయితే ఈ సందర్భం నేనేమనుకుంటున్నానంటే అవర్ డీడ్స్ షుడ్ స్పీక్. మనం చేసే పనులే మన గురించి చెప్పాలి అనే ఉద్దేశంతో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఒక మంచి కార్యక్రమం చేస్తూ మిమ్మల్ని అందరినీ కలవాలనుకున్నాను. ఆ శుభదినం ఇవాళ వచ్చింది. ఇవాళ ఒక 3 బైపాస్ సర్జరీ చేసిన వాళ్ళు డిశ్చార్జ్ అవుతున్నారు. కాబట్టి మన సిటీయూఎస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఒక గొప్ప ఇన్ని సర్జరీస్ అద్భుతంగా చేస్తున్నారంటే మనం వాళ్ళందరూ చాలా అభినందనీయులు అని చెప్పి ఈ అభినందన సభ ఏర్పాటు చేశాము. ఈ 3 పేషెంట్స్ని కూడా ఇప్పుడు మీకు చూపిస్తాం. వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళబోతున్నారు. ఈ టీం ఎవరెవరంటే కుప్పుస్వామి గారు, హరికృష్ణ గారు, యోగి గారు, ప్రమోద గారు, వీళ్ళు ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఆ సిటీయూఎస్ డిపార్ట్మెంట్లో ఎవరు వచ్చినా సరే మనకి యాంజియోగ్రామ్ చేయటము, ట్రిపుల్ వెసల్ డిసీజో లేదా మనం యాంజియోప్లాస్టీ చేయలేము అన్న పరిస్థితుల్లో వాళ్ళకి బైపాస్ చేసి వాళ్ళకి ప్రాణదానం చేస్తున్న గొప్ప వైద్య నారాయణులు వీరందరికీ కూడా జీజీహెచ్ తరఫున, జీజీహెచ్ స్టాఫ్ తరఫున, మన గవర్నమెంట్ తరఫున, మన హెల్త్ మినిస్టరు సత్యకుమార్ యాదవ్ గారి తరఫున అందరి తరఫున కూడా వాళ్ళకి శుభాభినందనలు తెలియజేస్తూ వారి మాటల్లో వారు ఈ గొప్పని ఈ గ్రేట్ అచీవ్మెంట్ ఎలా చేశారో ఒకసారి కనుక్కుందాము. పాత్రికేయ మీడియా మిత్రులందరికీ నా కృతజ్ఞతలు అండి. ఫస్ట్ ఎలా స్టార్ట్ అయిందంటే అండి, ఫస్ట్ మేము ఇది మామూలుగా కార్డియాక్ సర్జరీ స్టార్ట్ చేసినప్పుడు మాకు మినిమంగా బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేని సమయంలో అప్పుడు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కృష్ణబాబు గారు, నెక్స్ట్ గోఖలే గారు మనకు చాలా వెనుదిండగా ఉండి మాకు పంపుకు కావాల్సిన హెడ్ సిస్టమ్ కానీ వేరే మెటీరియల్స్ కానీ దాతల సహాయంతో మాకు ముందుండి ఒక 15 నుంచి 20 లక్షల రూపాయల సామాగ్రిని మాకు సమకూర్చారండి. అంచెలంచెలుగా మాకు సపోర్ట్ చేస్తా మమ్మల్ని ముందుకు నడిపించారండి. ఆ తర్వాత అది అలా కొనసాగుతూ ఇప్పుడు 90 కేసుల దాకా చేసామండి. వీటిలో 90 కేసుల్లో అంటే వాలు కేసులు వచ్చేసరికి 15 కేసులు చేసామండి. అవి ఏంటంటే మల్టిపుల్ వాల్స్ అండి, డబుల్ వాల్ డిసీజెస్ కానీ, డబుల్ వాల్ రిప్లేస్మెంట్ సర్జరీస్ కానీ, మైట్రల్ వాల్వ్, ట్రైకస్పిడ్ యాన్యులోప్లాస్టీ అనే క్లిష్టమైన సర్జరీస్ బయట ఎక్కడ చేయలేని పరిస్థితిలో కూడా మన దగ్గర ధైర్యంగా కూడా 0% మోర్టాలిటీతో మనం చేయగలిగామండి. ఆ తర్వాత మిగతా 65 నుంచి 70 కేసులు కూడా బైపాస్ సర్జరీస్, అన్నీ క్లిష్టమైన ఆపరేషన్స్ అండి. మన దగ్గరికి ఏంటంటే గొప్ప విషయం ఏంటంటే బయట నుంచి కార్పొరేట్ నుంచి మన దగ్గరికి వస్తున్నారండి. ఇప్పుడు ఏంటంటే గత 2 నెలలు 3 నెలల నుంచి కూడా బయట నుంచి కార్పొరేట్ నుంచి మన దగ్గరికి వస్తున్నాయండి. ఎందుకంటే మన దగ్గర ఓటీ సిస్టర్స్ కానివ్వండి, ఐసీయూ సిస్టర్స్ కానీ, వార్డ్ సిస్టర్స్ కానీ కార్పొరేట్ స్థాయిని మించి మన వైద్యం ఉందండి. కావాలంటే మీరందరూ కూడా ఒకసారి టైం ఉన్నప్పుడు వచ్చి మా యొక్క గవర్నమెంట్ హాస్పిటల్లో మా యొక్క సిటీవీఎస్ వార్డుని కానీ ఐసీయూ కానీ సందర్శించాల్సిందిగా కోరుతున్నామండి. మావి కూడా స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయంటే అండి అసలుకి బయట కార్పొరేట్ కన్నా మించి ఉన్నాయండి. మందుల విషయంలో కానీ ఏ విషయంలో కానీ. మళ్ళీ సార్ వచ్చిన తర్వాత 21 రోజుల్లో మాకు కావాల్సిన ఎనస్థీషియా డ్రగ్స్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోతే సారు ముందుండండి 2 గంటలు శ్రమించి కావాల్సిన డ్రగ్స్ అన్నీ కూడా ఒక 2-3 గంటల్లోనే తెప్పించారండి. మీకేం కావాలంటే అదని చెప్పి మాకు వెన్నుదండగా ఉండి మా అందరికీ బాగా హెల్ప్ఫుల్గా ఉండి మమ్మల్ని ఇంకా ముందుకు నడిపిస్తున్నారండి. ఆయనకు కూడా మీ కృతజ్ఞతలు. అందరికీ నమస్తే. అందరికీ తెలిసిందే ఆపరేషన్ అంటే మామూలుగా చాలా భయము, ప్రాణం ఎలా ఉంటుంది ఆపరేషన్ అప్పుడు, ఆపరేషన్ అయిన తర్వాత ఇబ్బంది ఏంటి అని ఉంటుంది. దానికి సర్జన్స్, యానెస్థీషియా వాళ్ళు ఇద్దరు కలిసి ఆపరేషన్ చేయడం చక్కగా సర్జన్స్ చేస్తూ ఉంటారు. పేషెంట్కి ప్రాణానికి అతనికి ఏమి నొప్పి లేకుండా అతను జాగ్రత్తగా చూసుకుంటూ బయట తీసుకురావాలి. ఇదంతా టీం వర్క్.
ఈ కార్డియోథొరాసిక్ డిపార్ట్మెంట్లో హార్ట్కి ఆపరేషన్లో సర్జన్స్ హరికృష్ణ గారు కానీ మిగిలిన డాక్టర్స్ సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో ఆయనకు సహాయంతో మా ఎనస్థీషియా వాళ్ళు అందరం కలిసి పేషెంట్లకి ఆపరేషన్ చక్కగా చేస్తూ వాళ్ళ ప్రాణాన్ని చక్కగా కాపాడుతూ పంపిస్తున్నాం ఇప్పుడు దాకా. ఇక ముందు కూడా మేము ఇంకా బాగా చేయాలి. చేసిన పాత్రికేయులు మరియు మా తోటి సహచర డాక్టర్లు మరియు పేషెంట్లకి హృదయపూర్వక నమస్కారాలు. నేను ఇక్కడ హెచ్ఓడిగా పదవి బాధ్యత ఐదు నెలలైంది ఇక్కడికి రావడము. నేను వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 90 సర్జరీలు, ఓపెన్ హార్ట్ సర్జరీలు, అనేక రకాల బీటింగ్ హార్ట్ సర్జరీసు, సిఏబీజీలు, మైట్రల్ వాల్ రీప్లేస్మెంట్స్, డబుల్ వాల్ రీప్లేస్మెంట్స్ అన్నీ కూడా విజయవంతంగా నిర్వహించబడుతున్నాయి. ఈ విజయానికి ముఖ్య కారణము మెయిన్గా మా టీంలో నేను మరియు నా తోటి సహచర డాక్టర్లు కుప్పస్వామి గారు, యోగి, ప్రమోద మరియు మాకు సహకరిస్తున్న మత్తు డాక్టర్ పోలయ్య సారు మరియు రామరాజ్ సారు, స్వర్ణలత గారు, ఎమీమా మేడము, ప్రవీణ్ గారు, వీరందరి సహకారంతో మేము ఈ ఆపరేషన్లు అన్నీ కూడా కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా విజయవంతంగా చేసి అందరినీ డిశ్చార్జ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు 90 సర్జరీలు చేస్తే ఇంతవరకు ఒక్క ఆపరేషన్ మాత్రమే ఫెయిల్ అయింది, మిగతా అన్నీ కూడా సక్సెస్ అయింది. కాబట్టి దీనికి ఈ విజయానికి కారణం మా డాక్టర్లతో పాటు ఐసీయూలో వెల్ ట్రైన్డ్ నర్సింగ్ సిబ్బంది ఉన్నారు. ఐసీయూ వాళ్ళు కానీ ఓటీ వాళ్ళు కూడా వెల్ ట్రైన్డ్ ఓటీ నర్సులు ఉన్నారు. తర్వాత వార్డ్ బాయ్లు, తర్వాత పర్ఫ్యూషనిస్ట్ టీము ఇంతకుముందు మేము మా పర్ఫ్యూషనిస్ట్ టీం లేనప్పుడు బయట వాళ్ళని, కార్పొరేట్ వాళ్ళని వాళ్ళ సహాయంతో చేసేవాళ్ళం. ఇప్పుడు మా హాస్పిటల్లోనే మా పర్ఫ్యూషనిస్ట్ టీమే ట్రైన్ అయిపోయి వాళ్ళ సహకారంతో కూడా ఈ ఆపరేషన్లన్నీ కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నాం. తర్వాత మా ఓపీ సేవలు 20 నంబర్లో ప్రతి సోమవారము, శుక్రవారము అందుబాటులో ఉంటుంది. తర్వాత మరి వార్డు వచ్చి ఐపీ నంబర్ వచ్చి 257 నంబరు. ఎప్పుడు వచ్చినా కూడా ఏ ఎమర్జెన్సీ అయినా కూడా వస్తే అక్కడ ఎల్లవేళ అందుబాటులో 9 నుంచి 4 వరకు అందుబాటులో ఉండి ఏదైనా ఎమర్జెన్సీ ఆపరేషన్లు అయితే కూడా నిర్వహిస్తాము. తర్వాత ముఖ్యంగా మాకు కేసులన్నీ కూడా కార్డియాలజీ విభాగం నుంచి రెఫరల్ వస్తున్నాయి. ఆ కార్డియాలజీ వాళ్ళు మా మీద నమ్మకం పెట్టుకొని మాకు కేసులు పంపిస్తున్న కార్డియాలజీ విభాగపతి శ్రీకాంత్ డాక్టర్ కూడా ధన్యవాదాలు.